నగరంలో ఒంటరిగా ఉంటూ Where am I? జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్న అర్జున్ అనే యువకుడు Wait, రాత్రి 10 గంటలు this isn't the way. పోయి ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. ఫోన్లో మెసేజ్ పాప్ అవుతుంది. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు అనుకున్నదానికంటే పెద్దవాడివి, కానీ మెసేజ్ పంపింది ఎవరో కనిపించదు. అన్నోన్ నంబర్. అర్జున్ ఆశ్చర్యపోతాడు. అర్జున్ ఇంటికి చేరుకుని గడియారం వైపు చూడగా 11 PM. అతని గదిలో లైట్ ఒకసారిగా ఫ్లికర్ అవుతుంది. ఒక చిన్న బాలికలా కనిపించే నీడ క్షణంపాటు కనిపించి మాయమవుతుంది. అర్జున్ బెదిరిపోతాడు. కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ చిన్నప్పుడు దాదాపు చనిపోవడానికి వచ్చిన ప్రమాదం. అప్పుడు అతన్ని కాపాడినది అతని చిన్న చెల్లెలు అన్వి. కాని దురదృష్టవశాత్తు ఆమె అదే ప్రమాదంలో బతకలేదు. అప్పటి నుండి 11 అనేది అర్జున్ జీవితంలో ప్రత్యేక క్షణం. ఎందుకంటే వారి ఇద్దరు చూసిన చివరి సమయం అదే. ఇంట్లో మళ్ళీ ఆ నీడ కనిపిస్తుంది. అన్నా, నువ్వు ఎందుకు నువ్వు తగ్గించుకుంటావు? అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్విస్వరంలో, నువ్వు పడిపోతే లేవడం నేర్చుకున్నవాడు. నిన్ను నమ్ముకో అర్జున్, నీ సమయం వస్తుంది. ఒక్కసారిగా గది నిండా ఉష్ణతగా అనిపిస్తుంది. లైట్ మళ్ళీ నార్మల్ అవుతుంది. అర్జున్ మొహం మీద ఓ నమ్మకమైన చిరునవ్వు కనిపిస్తుంది. తదుపరి రోజు ఉదయం అతనికి ఓ పెద్ద కంపెనీ నుంచి కాల్ వస్తుంది. అతను దరఖాస్తు చేసిన ఉద్యోగానికి యు ఆర్ సెలెక్టెడ్. అర్జున్ ఆశ్చర్యపోతాడు. కొన్ని క్షణాలు సాధారణం కాదు. అవి మనకు బలమిచ్చేవాళ్ల నుంచి వచ్చే సంకేతాలు. మనకు కనబడకపోయినా వారు మనతోనే ఉంటారు.